1976లో 200 మంది ప్రయాణికులు ఉన్న ఇజ్రాయెలీ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి విమానాన్ని ఉగాండా మరలించారు. ఇజ్రాయెలీ ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు ప్రారంభిస్తూ మరోవైపు ఆపరేషన్ థండర్ బోల్ట్ ను మొదలుపెట్టింది. బందీలు ఉన్న ఉగాండా ఎయిర్పోర్ట్ బ్లూ ప్రింట్ ను మరియు విమానాల ద్వారా తీసిన చిత్రాలను ఇజ్రాయెలీ కమాండర్లు సేకరించారు. అదనంగా ఉగ్రవాదులు విడుదల చేసిన నాన్ జూయిష్ ప్యాసింజర్స్ నుంచి హైజాకర్స్ వాడే ఆయుధాలు మరియు వాళ్ళ పొజిషనింగ్ తెలుసుకున్నారు. రాత్రి 11 గంటలకి 200 మంది కమాండర్లతో 4 విమానాలు ఒకదాని తర్వాత ఒకటి ఉగాండా దళాల ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి. వారు టర్మినల్ కు చేరుకోగానే స్నైపర్స్ ఉపయోగించి సెంట్రీస్ ను మట్టుపెట్టారు. బందీలు ఉన్న హాల్లోకి ప్రవేశించి మెరుపు దాడిలో 8 మంది ఉగ్రవాదులను మరియు 45 మంది ఉగాండా సైనికులను మట్టుపెట్టారు. దీంతో పాటు ఒక ఇజ్రాయెలీ కమాండర్ మరియు 3 ప్యాసింజర్లు కూడా మరణించారు. 6 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసి మిగిలిన ప్రయాణికుల్ని సురక్షితంగా ఇజ్రాయెల్ కు తరలించారు.